హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి ప్రయాణం 7వ భాగాన్ని వినేద్దాం. నేను వెళ్ళాక నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకో, ఇప్పుడు మాత్రం లేచి ఈ పాలు తాగు అంటాడు ప్రణయ్. ఆ మాట వినగానే శశి లేచి కూర్చుని ప్రణయ్ వైపే చూస్తుంది. ఏమైంది శశి, ఎందుకలా కంగారుగా ఉన్నావు అని అడుగుతాడు ప్రణయ్. బావా, ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావా అని అంటుంది శశి బాధగా మొహం పెట్టుకుని. హా శశి, నాకు కూడా వెళ్ళాలని లేదు కానీ తప్పదు అని అంటాడు ప్రణయ్ డల్గా. బావా, అయితే నేను కూడా నీతో పాటు ఆఫీస్కి వస్తాను అని అంటుంది శశి హుషారుగా. హలో మేడం, ఎక్కడికి వచ్చేది? చూసావా ఎంత నీరసంగా ఉన్నావో అని అంటాడు ప్రణయ్ చిరుకోపంగా. బావా ప్లీజ్ బావా, నా ఒక్కదానికే బోరు కొడుతుంది, నేను కూడా వస్తాను అని అంటుంది శశి క్యూట్గా ఫేస్ పెట్టి. శశి అంత క్యూట్గా అడిగేసరికి ప్రణయ్ తన దగ్గరకు వచ్చి తన చుట్టూ సవరిస్తూ, అది కాదురా, ఇప్పుడే కొంచెం నార్మల్ అయ్యావు, మళ్ళీ వెంటనే వర్క్ అంటే కష్టం అవుతుంది అని అంటాడు ప్రేమగా. అయ్యో బావా, అలాంటిదేమీ ఉండదు, ఇంకా ఒక్కదాన్నే ఉంటేనే నీరసం వస్తుంది, అయినా అక్కడ నన్ను చూసుకోవడానికి యాపిల్ ఇంకా అర్జున్ ఉన్నారు, నువ్వేం టెన్షన్ పడుకో అని అంటుంది శశి నవ్వుతూ. అయితే రావాలని ఫిక్స్ అయ్యావు కదా అని అంటాడు ప్రణయ్. హా బావా, అంతే, పద పద వెళ్ళి రెడీ అవుదాం అని ప్రణయ్ని దాటుకొని పక్క నుంచి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. అల్లరి పిల్ల అని నవ్వుకుంటూ ఇద్దరికీ అని ఒక బాక్స్ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తాడు ప్రణయ్. మా ప్రణయ్ ఇంతకు ముందు తనే వండుకునేవాడు, అందుకే అలవాటే కుక్ చేయటం. శశి ఫ్రెష్ అయి రాగానే ఇద్దరూ టిఫిన్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. శశి మాత్రం నిన్నంతా ప్రణయ్ తన కోసం చేసింది గుర్తు చేసుకుంటూ ప్రేమగా ప్రణయ్ వైపే చూస్తూ ఉంటుంది. ఏంటి శశి అలా చూస్తున్నావు అని అంటాడు ప్రణయ్ ఒక పక్క డ్రైవ్ చేస్తూనే. నిన్ను చూస్తే అమ్మాయి గుర్తుకొచ్చింది బావా అని అంటుంది శశి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. శశి, ఇలా చిన్న వాటికి కన్నీళ్ళు పెట్టుకోకురా, అయినా అత్త నన్ను నమ్మి నేను నా దగ్గర వదిలారు, మరి ఆ నమ్మకం నేను నిలబెట్టుకోవాలి కదా అంటాడు ప్రణయ్. అంటే బావా, అమ్మ వాళ్ళకి ఇచ్చిన మాట కోసమే నిన్న అలా ఉన్నాడా? అంటే బావ నన్ను ఇష్టపడడం లేదా అని అనుకుంటూ కన్నీళ్ళు వస్తుంటే ఫేస్ విండో వైపు తిప్పేసింది. ప్రణయ్ కూడా ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా డ్రైవ్ చేస్తాడు. కొంచెంసేపటికి ఆఫీస్ రావడంతో కారు పార్క్ చేసి ఇద్దరు లోనికి వెళ్తారు. శశిని చూడగానే అర్జున్, యాపిల్ ఇద్దరూ తన దగ్గరకు వచ్చి తనకు కుశల ప్రశ్నలు అడుగుతారు. శశి వాళ్ళ ప్రేమను చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆహా, నాకేం కాలేదు, జస్ట్ ఫీవరే వచ్చింది, ఇప్పుడు బాగానే ఉన్నాను అంటుంది శశి చిన్నగా నవ్వుతూ. ఏమో శశి, నువ్వు రాకపోయేసరికి మా ఇద్దరికి చాలా బోర్ కొట్టేసింది అని అంటాడు అర్జున్ శశి వైపు చూస్తూ. నిజంగా అసలు చాలా చిరాకు వచ్చేసింది అంటుంది యాపిల్. శశి చిన్నగా నవ్వుతూ, ఇప్పటి నుంచి వస్తాను కదా, ఇంకెప్పుడు బోర్ కొట్టదులే అంటుంది. శశి, నువ్వు వచ్చావు కదా, ముగ్గురం మళ్ళీ ఎంజాయ్ చేద్దాం అని అంటుంది. అలాగేలే అని ముగ్గురు వాళ్ళు వర్క్ చేసేసి దగ్గరికి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తారు. ప్రాజెక్ట్కి తక్కువ రోజులు ఉండడంతో అర్జున్ శశి చాలా కష్టపడుతూ ఉంటారు. ప్రణయ్ మాత్రం గంటకొకసారి శశికి కాల్ చేసి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. శశికి అదంతా హ్యాపీగా ఉన్నా కానీ అదంతా ప్రేమతో కాదు, వాళ్ళ అమ్మకిచ్చిన మాట వల్ల ఇలా చేస్తున్నాడని బాధపడుతూ ఉంటుంది. కానీ అదంతా పక్కన పెట్టేసి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తూనే ఉంటుంది. మధ్యలో ప్రణయ్ ఫోన్ చేసి తన బ్యాగ్లో ట్యాబ్లెట్స్ ఉన్నాయి, వేసుకోమంటాడు. శశికి చాలా హ్యాపీగా ఉంటుంది. కేవలం బాధ్యతతోనే ఇంత బాగా చూసుకుంటున్నాడు, అదే ప్రేమతో అయితే ఇంకెంత బాగా చూసుకుంటాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అర్జున్ వచ్చి లంచ్కి పిలవడంతో ముగ్గురు కలిసి లంచ్ చేయడానికి వెళ్తారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినడం కంప్లీట్ చేసి మళ్ళీ ఎవరి వర్క్లో వాళ్ళు వెళ్ళిపోతారు. సాయంత్రం వరకు కూడా ఎవరి వర్క్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. సాయంత్రం కాఫీ బ్రేక్ అని మన బ్యాచ్ ముగ్గురు క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని చూసి అందరూ షాక్ అయి అలానే చూస్తుంటారు. శశి, యాపిల్ అయితే కళ్ళప్పగించి మరీ చూస్తుంటారు. ఓయ్, మరీ అలా నోరు తెచ్చి చూడకండి, ఈగలు పోతాయి అని అంటాడు అర్జున్ నవ్వుతూ. రే, ఆ పిల్లేంట్రా బాబు మరీ అలా ఉంది అని అంటుంది యాపిల్ ఆమె వైపే చూస్తూ. అది నాకేం తెలిసే, అడిగి రమ్మంటావా అంటాడు అర్జున్ వెటకారంగా. నువ్వు ఆ పిల్ల వైపు చూసినా మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటుంది యాపిల్ అర్జున్ చేతిని గిల్లేస్తూ. అబ్బా డెవిల్, మరీ అలా గిల్లకే, చూడు ఎంత రెడ్గా అయిందో అంటాడు అర్జున్ ఏడుపు మొహం పెట్టుకుని. చూడు, ఇప్పుడు రెడ్గా మాత్రమే అయింది, అదే ఆ పిల్లను చూసి ఇకిలించావనుకో
ఆ రెడ్ బ్లడ్ పడుతుంది అని అంటుంది ఆపిల్ కొరకొరా చూస్తూ. అమ్మో, అంత దృష్టి నాకొద్దమ్మా, అయినా నువ్వు చాలే నాకు, మళ్ళీ అదెందుకు అంటాడు అర్జున్ చిలిపిగా కన్ను కొడుతూ. అర్జున్ అలా చేయగానే ఆపిల్ సిగ్గుపడుతూ తలదించుకుంది. ఇంతలో ఆ అమ్మాయి వీళ్ళ దగ్గరకు వచ్చి ప్రణయ్ని కలవాలి అని అడుగుతుంది. ప్రణయ్ పేరు వినగానే శశికి ఎక్కలేని కోపం వస్తుంది. అలానే కోపంగా ఆమె వైపే చూస్తూ ఉంటుంది. హలో, మిమ్మల్ని, ప్రణయ్ ఎక్కడుంటాడు అని అంటుంది ఆ అమ్మాయి. అప్పుడే అటుగా వస్తున్న ప్రణయ్ని చూపిస్తాడు అర్జున్. ఆ అమ్మాయి పరుగున ప్రణయ్ దగ్గరికి వెళ్ళి అతన్ని హక్ చేసుకుంటుంది. ఆ సీన్ చూసి శశి ఉడుకుదనం మొదలైతే అందరూ ఆ సీన్కి కళ్ళప్పగించి మరీ చూస్తుంటారు. అర్జున్ యాపిల్ అయితే నోరు తెరిచి మరీ చూస్తుంటారు. హే నైనా, ఎలా ఉన్నావు అని అడుగుతాడు ప్రణయ్ ఆమెను తిరిగి హక్ చేసుకుని. అప్పటికే బీపీ మీటర్ పగిలిపోయే రేంజ్లో ఉన్న శశికి ప్రణయ్ తిరిగి హక్ చేసుకోగానే అది కాస్త పగిలి కోపం కలగలిపిన బాధ వల్ల కన్నీళ్లు వచ్చేస్తాయి. హే నైనా, ఎలా ఉన్నావు, చాలా రోజులైంది నేను చూసి అని అంటాడు ప్రణయ్ నవ్వుతూ. హా ప్రణయ్, రోజులు కాదు నెలలు. మా అక్కకి డెలివరీ అని నేను కెనడా వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడే రావటం అని అంటుంది నైనా. అవును, మీ అక్కకి పాపా బాబా అని అడుగుతాడు ప్రణయ్. బాబు పుట్టాడు అని అంటుంది నైనా. హో అవునా, కంగ్రాట్స్ అని అంటాడు ప్రణయ్. థ్యాంక్స్ ప్రణయ్. ఇంతకీ నీ జాబ్ ఎలా ఉంది, ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా అంటుంది నైనా. హహ నైనా, నేనేమన్నా అమ్మాయినా ఆ క్వశ్చన్ అడిగా, అయినా నన్ను ఎవరు ఇబ్బంది పెడతారు చెప్పు అని అంటాడు ప్రణయ్ చిన్నగా నవ్వుతూ. అలా కాదులే ప్రణయ్, మామూలుగా అడిగాను, అయినా నేను లేని ఈ కొన్ని నెలల్లో చాలా హ్యాండ్సమ్గా అయ్యావే అని నైనా అంటుంది. ఆహా, అలా ఏం లేదు, నేను మామూలుగానే ఉన్నాను, నువ్వే నన్ను చాలా రోజుల తర్వాత చూసావు కదా, అందుకే అలా అనిపిస్తున్నాను అంటాడు ప్రణయ్. ఏమో అబ్బా, నాకు మాత్రం కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నావు అంటుంది నైనా ప్రణయ్ని తినేసేలా చూస్తూ. చాలే కానీ నువ్వేంటి సడన్ సర్ప్రైజ్ అని అడుగుతాడు ప్రణయ్. చెప్పాను కదా అక్క డెలివరీ అయిపోయిందని, ఇప్పుడు అక్కడ ఆల్ సెట్, సో నేను ఉండాల్సిన అవసరం లేదు, సో ఇక్కడికి వచ్చేసా, ఇంకా ఇక్కడే అని అంటుంది నైనా. ఓ ఓకే సరే పద, నాకు వర్క్ ఉంది, చేసుకుంటూ మాట్లాడుకుందాం అని అంటాడు ప్రణయ్ ముందుకు నడుస్తూ. నైనా కూడా అతనితో పాటు నడుస్తూ వెళ్ళిపోతుంది. వాళ్ళని అలా నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసిన శశికి మాత్రం కోపం బాధ కలగలిపి కన్నీళ్లు వచ్చేస్తాయి. హే శశి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు అర్జున్ కంగారుగా. యాపిల్ కూడా కంగారుగా శశి వైపే చూస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు అర్జున్, మా బావకు అది ఎలా తెలుసు అని అడుగుతుంది శశి బాధగా. ఏమో శశి, నాకు కూడా తెలీదు, మేబీ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు అని అంటాడు అర్జున్. ఫ్రెండ్ అయితే మాత్రం అలా అందరి ముందు హక్ చేసుకుంటాడా అని అంటుంది శశి చిన్నగా వెక్కుతూ. అయ్యో శశి, అంత చిన్నదానికి ఇంతలా ఎవరైనా ఏడుస్తారా, ఉండు నేను ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని వస్తాను అని అక్కడి నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అర్జున్. శశి, నువ్వు అనుకునేది ఏమీ అయ్యుండదులే, అయినా ప్రణయ్ గురించి మనకు బాగా తెలుసు కదా, ఇప్పటి వరకు ఏ అమ్మాయితో అయినా మాట్లాడడం చూసావా, లేదు కదా, మరి ఇంకెందుకు నువ్వు ఇలా ఏడవడం అని అంటుంది యాపిల్. ఏమో యాపిల్, బావ అలా వేరే వాళ్ళని హక్ చేసుకుంటే నాకు అస్సలు నచ్చలేదు, అండ్ నీకు తెలుసు కదా నాకు బావ అంటే ఎంత ఇష్టమో అని అంటుంది శశి కన్నీళ్ళు పెడుతూ. పిచ్చి శశి, ఆ విషయం మాకు తెలుసు, కానీ నువ్వు మీ బావకు కూడా చెప్పాలి కదా, అయినా ఆ అమ్మాయి ప్రణయ్ జస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారులే, అంతకు మించి ఏమీ ఉండదు చూడు అని అంటుంది యాపిల్ శశిని ఊరడిస్తూ. నిజంగా అంతే అయి ఉంటుంది కదా అని అంటుంది శశి ఆశగా. హా శశి, అంతే ఉంటుంది, నువ్వేం టెన్షన్ పడకు అంటుంది యాపిల్. హా అలాగే అని ఇద్దరు కూడా అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే అర్జున్ అక్కడికి వచ్చి చైర్లో కూర్చుని వీళ్ళ వైపే చూస్తాడు. చెప్పు అర్జున్, ఎవరా అమ్మాయి, మా బావకు ఎలా తెలుసు అని అడుగుతుంది. హా శశి, తను మన ఎండి వాళ్ళ కూతురంట, పేరు నైనా అంట అంటాడు అర్జున్. వాట్, ఎండి వాళ్ళ అమ్మాయ్యా, మరి తనకు మా బావ ఎలా తెలుసు, వాళ్ళిద్దరు అంత క్లోజ్గా ఎందుకున్నారు అని అడుగుతుంది శశి. ఏమో శశి, అది అడగడం బాగోదని నేను అడగలేదు, జస్ట్ ఆ అమ్మాయి ఎవరని అడిగాను అంతే, కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీ బావ తను ముందు నుంచే తెలుసేమో, ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఎవరితోనూ మాట్లాడలేదట, ఒక్క మీ బావతో తప్ప అంటాడు అర్జున్. ఆ మాట వినగానే శశికి కోపం వస్తుంది. అసలు ఏంటి ఈ అమ్మాయి, ఆఫీస్లో ఇంతమంది ఉండగా మా బావే కావాల్సి వచ్చాడా, దద్దిమొహంది అని అంటుంది శశి. హహ శశి, అసలు వాళ్ళ మధ్యలో ఏముందో మనకు తెలియదు కదా, సో నువ్వు ఇలా కోపం తెచ్చుకోకు, ఒకవేళ ఏమైనా ఉంటే విడగొట్టడానికి మనం ఉన్నాం కదా అని అంటుంది యాపిల్ కన్నింగ్ స్మైల్ ఇస్తూ. నీ ఫేస్కి కన్నింగ్ స్మైల్ సూట్ అవ్వదులే కానీ పదా వెళ్దాం అంటాడు అర్జున్ నవ్వుతూ. హే పోరా ఈడియట్ అని అర్జున్ని తిట్టుకుంటూ తన ప్లేస్లోకి వెళ్తుంది యాపిల్.
శశి కూడా తన ప్లేస్కి వస్తుంది. కానీ తనకు మాత్రం చాలా కోపంగా ఉంది. ప్రణయ్ అలా తన ముందే వేరే అమ్మాయిని హక్ చేసుకోవడం, తనతో నవ్వుతూ మాట్లాడడం అన్నీ తనకు అస్సలు నచ్చలేదు. అదే ఆలోచిస్తూ సాయంత్రం అయిందని కూడా గమనించదు. తన ఫోన్ రింగ్ అవడంతో ఈ లోకంలోకి వచ్చి తీసి చూస్తుంది. అది ప్రణయ్ నుంచి అవడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ప్రణయ్ ఇంటికి వెళ్దాం రమ్మని చెప్పడంతో తన థింగ్స్ అన్నీ సర్దుకుని బయటకు వస్తుంది. ప్రణయ్ అప్పటికే కారులో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. శశి సైలెంట్గా వెళ్ళి కారులో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రణయ్ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా డ్రైవ్ చేసి ఇంటికి తీసుకుని వస్తాడు. ఇంటికి వెళ్ళగానే శశి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి ప్రణయ్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి సోఫాలో కూర్చొని ఉంటాడు. బావా, స్నాక్స్ ఏం తింటావు అని అడుగుతుంది శశి కిచెన్లోకి వెళ్తూ. నువ్వేం చేయకు, ఈరోజు నేను చేస్తాను మిర్చి బజ్జీ అని అంటాడు ప్రణయ్ సోఫాలో నుంచి లేస్తూ. అయ్యో బావా, నీకెందుకు శ్రమ, నేను చేస్తానులే అంటుంది శశి. ఇందులో శ్రమ ఏమీ లేదులే, కానీ నువ్వు ఇక్కడ కూర్చో, నేను చేస్తాను అంటాడు ప్రణయ్. లేదు బావా, నేను కూడా వస్తాను, నువ్వు ఎలా చేస్తావో చూసి నేను కూడా నేర్చుకుంటాను అంటుంది శశి. సరే పద అని ఇద్దరు కలిసి కిచెన్లోకి వెళ్తారు. శశిని కిచెన్ గట్టు మీద కూర్చోమని తను చేయడం స్టార్ట్ చేస్తాడు. తను చేసేవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తుంది శశి. ప్రణయ్ తనతో సరదాగా కబుర్లు చెప్తూ చేస్తూ ఉంటాడు. శశి కూడా తనకు కబుర్లు చెప్తుంది. ప్రణయ్ చెప్పడంతో ఇద్దరి కోసం టీ పెడుతుంది శశి. ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ బజ్జీలు కంప్లీట్ చేసుకుని ఇద్దరు హాల్లోకి వచ్చి కూర్చుంటారు. ఇంతలో శశి వాళ్ళ అమ్మ ఫోన్ చేయడంతో ఇద్దరు అక్కడే కూర్చొని ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ తింటూ ఉంటారు. తర్వాత వర్క్ ఉండడంతో ఇద్దరు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా వారం రోజులు ఉండడంతో శశి ఇంకా కష్టపడుతూ ఉంటుంది. రాత్రి అయినా అలా వర్క్ చేస్తూనే ఉంటుంది. ప్రణయ్ తనని డిన్నర్కి పిలవడానికి వచ్చి తను వర్క్ చేస్తుండడంతో అతనే వెళ్ళి కుక్ చేస్తాడు. తినడానికి కూడా శశి రాకపోవడంతో ఇద్దరికి ప్లేట్స్లో పెట్టుకుని శశి రూమ్లోకి వెళ్తాడు ప్రణయ్ వచ్చింది కూడా గమనించకుండా వర్క్ చేసుకుంటూ ఉంటుంది శశి. హలో మేడం గారు, చేసిన పని చాలు కానీ ఇప్పుడు తినండి మేడం అని అంటాడు ప్రణయ్ శశి ముందు కూర్చుంటూ. ప్రణయ్ వచ్చాడని గమనించిన శశి ముందు కంగారు పడుతుంది, ఎక్కడ తన వర్క్ చేసేస్తాడో అని. తర్వాత అతను తన ముందు కూర్చోవడంతో కూలై తను చేసిన వర్క్ సేవ్ చేసుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెడుతుంది. ఏంటి బావా, నువ్వే కుక్ చేసావా, నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా అని అంటుంది శశి నొచ్చుకుంటూ. పర్లేదులే శశి, ఎలానో వర్క్లో ఉన్నావు కదా అని నేనే చేసేసాను, అండ్ పెద్దగా ఏమీ చేయలేదు, జస్ట్ ఆలు ఇంకా రసం పెట్టాను, ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వు అంటాడు ప్రణయ్. అయ్యో బావా, అసలు ఇవి చేయటమే ఎక్కువ బావా, నేను అనేది నువ్వెందుకు ఇబ్బంది పడడమని అంతే అంటుంది శశి చిన్నగా. ఏం కాదులే శశి, ఎలానో రోజు నువ్వే చేస్తున్నావు కదా, ఈ ఒక్కరోజు నేను చేస్తే ఏం కాదులే కానీ ఫస్ట్ నువ్వు తిను అంటాడు ప్రణయ్. శశి కూడా చిన్నగా నవ్వుతూ తినడం మొదలు పెడుతుంది. వావ్ బావా, చాలా బాగుంది, చాలా బాగా చేస్తావు అంటుంది శశి తింటూ. ఆహా నిజంగానా, అలా అయితే నాకు ఫుల్ మార్క్స్ పడ్డాయన్నమాట అని అంటాడు ప్రణయ్ తన భుజం చుట్టూ తను తట్టుకుంటూ. అవును బావా, ఫుల్ మార్క్స్ వేస్తున్నాను, నిజానికి నాకంటే చాలా బాగా చేస్తావు అంటుంది శశి నవ్వుతూ. థ్యాంక్స్ మేడం అని అంటాడు ప్రణయ్ చిన్నగా నవ్వుతూ. శశి కూడా నవ్వుతూ ప్రణయ్తో కబుర్లు చెప్తూ తినేస్తారు. తర్వాత శశి అవి షింక్లో వేసేసి మళ్ళీ తన రూమ్లోకి వస్తుంది. సరే శశి, ఇప్పటికే లేట్ అయింది, ఇంక పడుకో, ఏమైనా వర్క్ ఉంటే రేపు చేసుకో అంటాడు ప్రణయ్. బావా, కొంచెం వర్క్ ఉంది, అది అవ్వగానే పడుకుంటా, నువ్వు వెళ్ళి పడుకో బావా అంటుంది శశి. అలానే కానీ కొంచెంసేపట్లో పడుకో, మళ్ళీ లేట్ అయితే కష్టం అవుతుంది అంటాడు ప్రణయ్. అలాగే బావా, ఇంకొంచెం సేపే, నేను పడుకుంటానులే అంటుంది శశి. అలాగే అని ప్రణయ్ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. కొంచెంసేపు వర్క్ చేసుకుని లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటుంది. ప్రణయ్ కూడా బాగా అలసిపోవడం వల్ల తొందరగానే నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ డే శశి లేచి ఎప్పట్లానే వంట కంప్లీట్ చేసి ప్రణయ్ కోసం కాఫీ తీసుకుని అతని రూమ్లోకి వెళ్తుంది. అప్పటికే ప్రణయ్ లేచి ఫ్రెష్ అయి ఉంటాడు. ఏంటి బావా, ఈరోజు ఇంత తొందరగా లేచావు అని అడుగుతుంది శశి కాఫీ కప్ సిప్ చేస్తూ. ఏమీ లేదు శశి, ఈరోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అందుకే ఎర్లీగా రెడీ అయ్యాను అంటాడు ప్రణయ్ కాఫీ సిప్ చేస్తూ. అవునా, అలా అయితే నేను వెళ్ళి బాక్స్ పెడతాను బావా అని అక్కడి నుంచి బయటకు వచ్చి ఇద్దరికి బాక్స్ పెట్టేసి ప్రణయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్రణయ్ రూమ్ నుంచి బయటకు వచ్చి సోఫాలో కూర్చొని కాళ్ళకి షూస్ వేసుకుంటూ ఉంటాడు. అయ్యో బావా, టిఫిన్ చేద్దాంరా అంటుంది. లేదు శశి, అంత టైం లేదు అంటాడు ప్రణయ్. శశి ఫాస్ట్గా ప్లేట్లో టిఫిన్ పెట్టి ప్రణయ్ ముందుకెళ్ళి అతనికి పెడుతుంది. అబ్బా శశి, లేట్ అవుతుంది అంటాడు ప్రణయ్. బావా
నువ్వు షూస్ వేసుకొని ఫైల్స్ పట్టుకునే లోపు నేను పెట్టేస్తా అంటుంది శశి. ఇంక చెప్పినా శశి వినదని శశి పెట్టేది తింటూ తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. శశి నువ్వు కూడా తిను అంటాడు ప్రణయ్. పర్వాలేదులే బావా, నేను ఆఫీస్లో తింటానులే అంటుంది శశి. శశి నాకు ఎలానో పెడుతున్నావు కదా, అలానే నువ్వు కూడా తిను అంటాడు ప్రణయ్. ఆ మాటకి శశి చిన్నగా నవ్వుకుంటూ తను తింటూ ప్రణయ్కి కూడా పెడుతుంది. అలా ఇద్దరు తినేసి కారులో ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. బావా ఈరోజేంటి అంత అర్జెంట్ మీటింగ్ అని అడుగుతుంది శశి. ఏం లేదు శశి, ఒక ప్రాజెక్ట్ గురించి మీటింగ్ ఉంది అంతే అని అంటాడు ప్రణయ్ కొంచెం కంగారుగా. కానీ ఆ కంగారు శశి గమనిస్తుంది. తనకు అర్థమవుతుంది ఈ మీటింగ్ ప్రణయ్ చేసిన ప్రాజెక్ట్ గురించి అని. అందుకే సైలెంట్ అయి విండోల నుంచి బయటికి చూస్తూ ఉంటుంది. ఇంతలో ఆఫీస్ రావడంతో ప్రణయ్ తన క్యాబిన్ దగ్గరికి వెళ్ళిపోతే శశి మాత్రం ముభావంగా తన ప్లేస్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఏమైంది శశి, పొద్దున్నే ఇంత డల్లుగా ఉన్నావు అని అడుగుతాడు అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్. అర్జున్ ఈరోజు బావ వాళ్ళకి ఏదో ఒక మీటింగ్ ఉందంట, ఏంటది అని అడుగుతుంది శశి. ఏమో శశి నాకు కూడా తెలీదు, అయినా అలా ఒకరి మీటింగ్స్ గురించి ఇంకొకరికి చెప్పరు, అందులోనూ ప్రణయ్ వాళ్ళది అన్నావు కాబట్టి అస్సలే చెప్పరు, మళ్ళీ ఏమన్నా అవుతుందని. అయినా మీటింగే కదా, నువ్వెందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతాడు అర్జున్. ఏమో అర్జున్, అసలే బావ ప్రాబ్లమ్స్లో ఉన్నాడు కదా, మళ్ళీ ఏమైనా అయిందేమో అని భయంగా ఉంది అంటుంది శశి. శశి అలాంటిది ఏమి ఉండదు కానీ నువ్వు ఆలోచించుకో, మనకు అసలే టైం లేదు, కేవలం 5 రోజులు మాత్రమే ఉన్నాయి, ఈలోపు మనం మన వర్క్ కంప్లీట్ చేయాలి. కానీ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే మనం అనుకున్నది సాధించలేం. ఇది మనకన్నా మీ బావకి ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి పిచ్చి ఆలోచన పక్కన పెట్టి ముందు వర్క్ చూడు అంటాడు అర్జున్. అలాగే అర్జున్, ఎలా అయినా ఈ 5 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేసి మా బావకి లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలి అంటుంది శశి నవ్వుతూ. కదా, సో నువ్వు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా వర్క్ చేసుకో, అండ్ ఆ మీటింగ్ ఏంటో నేను తెలుసుకుంటాను అంటాడు అర్జున్. ఓకే అర్జున్ అని శశి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అర్జున్ అక్కడి నుంచి తన ప్లేస్కి వెళ్ళిపోతాడు. అలా మధ్యాహ్నం వరకు కూడా శశి వర్క్లో, ప్రణయ్ మీటింగ్లో, అర్జున్ ఆ మీటింగ్ ఏంటో తెలుసుకునే పనిలో, యాపిల్ మాత్రం అర్జున్కి సైట్ కొట్టే పనిలో బిజీగా ఉంటారు. లంచ్ టైంకి ముగ్గురు ఒక దగ్గర చేరుతారు. ఇప్పుడు చెప్పు అర్జున్, ఏంటి ఆ మీటింగ్ అని అడుగుతుంది శశి. ఆ మీటింగ్ లాస్ట్ మంత్ పోయిన ప్రాజెక్ట్ గురించి అట, మన ఎండి మీ బావకు ఒక కండిషన్ పెట్టాడట అంటాడు అర్జున్. వాట్, ఆ ప్రాజెక్ట్ గురించా, ఇంతకీ కండిషన్ ఏంటి అని అడుగుతుంది శశి కంగారుగా. ఆ కండిషన్ ఏంటి అంటే ఈ 5 రోజుల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే అలానే టీమ్ లీడ్గా కంటిన్యూ అవ్వటం, లేకపోతే టీమ్ లీడ్ పొజిషన్ నుంచి తప్పుకోవడం అండ్ లీగల్గా ప్రొసీడ్ అవ్వరు, కానీ దానికి అయ్యే పెనాల్టీ మొత్తం కూడా మీ బావే కట్టాలట అంటాడు అర్జున్. లీగల్ ప్రొసీడింగ్స్ లేకపోవడంతో శశి కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. అయినా మనం ఉండగా మా బావకు అసలు అలాంటి పరిస్థితి రానివ్వం కదా అంటుంది శశి. శశి, మీ బావకి ఆ రోజు మాత్రం చాలా మంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం కదా, అండ్ ఐ హోప్ మీ బావ ఇందులో ఉన్న నీ కష్టం అలానే అతనిపై ఉన్న నీ ప్రేమ కూడా అతనికి అర్థమైతే బాగుండు అంటాడు అర్జున్. శశి చిన్నగా నవ్వుతూ, బావ నా కష్టం గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ నా ప్రేమను అర్థం చేసుకుంటే చాలు అంటుంది శశి. తప్పకుండా అవుతుంది శశి, చూస్తూ ఉండు అని అంటుంది యాపిల్ చిన్నగా నవ్వుతూ. అవ్వాలి యాపిల్, అదే నా కోరిక అంటుంది శశి నవ్వుతూ. ఇది ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండు శశి, నువ్వే డల్ అయితే ఎలా చెప్పు. అలానే ఈ 5 రోజుల్లో మీ బావని ఎవరైతే తక్కువగా చూసారో వాళ్ళకి మీ బావ అంటే ఏంటో తెలిసేలా చేయాలి అంటాడు అర్జున్. అవును అర్జున్, అసలు ఎన్ని మాటలు అన్నారు మా బావని, వాళ్ళ చేతే మా బావ గ్రేట్ అనిపించేలా చేయకపోతే నా పేరు శశియే కాదు అంటుంది. శశి చివరిలో ఏదో మర్చిపోయినట్లున్నావు అని అంటుంది యాపిల్ నవ్వుతూ. మర్చిపోలేదు యాపిల్, మా బావ తనంతట తాను నా గురించి చెప్పే వరకు కూడా నేను శశిని అంటుంది శశి. ఆ రోజు తొందరలోనే రావాలని కోరుకుంటున్నాను, నీ ఫేస్లో ఎప్పుడు నవ్వు ఇలానే ఉండాలి అని అంటుంది యాపిల్. మా బావ ఉండగా నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను అని అంటుంది చిన్నగా నవ్వుతూ. బావ గురించి తలుచుకోగానే సిగ్గొచ్చి చేరింది అమ్మాయి గారికి అని ఆట పట్టిస్తుంది యాపిల్. ఇంకా మీ ఆటలు చాలు కానీ పదండి, మనకి చాలా వర్క్ ఉంది అని అంటాడు అర్జున్. ముగ్గురు కలిసి మళ్ళీ ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. శశికి ఫీవర్ వచ్చిన తర్వాత ప్రణయ్ కూడా ఆఫీస్కి రాడు కదా, అప్పుడు అర్జున్ శశిని అడగగా వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారని, అలానే తనకు ప్రణయ్ అంటే ఇష్టమని మాత్రమే చెప్తుంది, అంతేకాని వాళ్ళ పెళ్లి గురించి మాత్రం అస్సలు చెప్పదు. సాయంత్రం ఎప్పట్లానే ప్రణయ్ శశికి మెసేజ్ చేస్తాడు. శశి కూడా అన్నీ ప్యాక్ చేసుకుని బయటకు వస్తుంది. అప్పటికే ప్రణయ్ వచ్చేయడంతో శశి కూడా వెళ్ళి కారులో కూర్చుంటుంది.
ప్రణయ్ మొహంలో కనిపిస్తున్న అసహనం, చిరాకు అన్నీ ఆ మీటింగ్ వలనే అని అర్థమై శశి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ప్రణయ్ నేరుగా తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుంటాడు. శశి ఫ్రెష్ అయి ప్రణయ్ కోసం కాఫీ తీసుకుని వెళ్తుంది. ప్రణయ్ కనీసం షూ కూడా విప్పకుండా పడుకోవడం చూసి మెల్లిగా కప్ పక్కన పెట్టి అతని షూస్ తీసి పక్కన పెడుతుంది. తన కాళ్ళని ఎవరో పట్టుకున్నట్టు అనిపించినా కళ్ళు తెరవలేక అలానే పడుకుని ఉంటాడు. శశి బాంబ్ తీసుకుని వచ్చి ప్రణయ్ తలకి రాస్తూ చిన్నగా హెడ్ మసాజ్ చేస్తూ ఉంటుంది. శశి అలా మసాజ్ చేయడం వల్ల అతనికి వచ్చే తలనొప్పి కొంచెం తగ్గడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు. శశి బెడ్కి ఇంకో సైడ్ కూర్చొని ఉంటుంది. థ్యాంక్స్ శశి, చాలా తలనొప్పిగా అనిపించింది. ఇప్పుడు నీ చేతి స్పర్శ వల్ల నొప్పి తగ్గింది అంటాడు చిన్న స్మైల్ ఇస్తూ. బావా, మనలో మనకు థ్యాంక్స్ ఏంటి, అయినా ఫస్ట్ నువ్వు ఆ కాఫీ తాగు, కొంచెం బెటర్గా అనిపిస్తుంది అని అంటుంది శశి చిన్నగా నవ్వుతూ. ప్రణయ్ ఆ కాఫీ తాగుతూ శశి వైపే చూస్తాడు. అతన్ని ప్రేమగా చూస్తున్న శశి వైపు చూసి చిన్నగా నవ్వి కాఫీ కంప్లీట్ అవడంతో కప్ పక్కన పెడతాడు. ఇప్పుడు చెప్పు బావా, తలనొప్పి తగ్గిందా లేక ఇంకొంచెంసేపు మసాజ్ చేయనా అని అడుగుతుంది. వద్దు శశి, నాకు ఇప్పుడు బాగానే ఉంది, నేను కొంచెంసేపు పడుకుంటాను అంటాడు ప్రణయ్. అలాగే బావా, నువ్వు పడుకో, ఈలోపు నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని అంటుంది శశి. అలాగే శశి అని ప్రణయ్ పడుకుంటాడు. శశి మసాజ్ చేయడం వల్ల తలకు తలనొప్పి తగ్గి మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. శశి కూడా ప్రణయ్ పడుకునే వరకు ఉండి అతను పడుకోగానే ఇద్దరికి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.